కీ పాయింట్ 6. ఒక లంబకోణం తీసుకున్నాను. ఇది ఏ, ఇది బి, ఇది సి. ఇది 90 డిగ్రీలు. ఇదేమో 26, ఇదేమో 10. ఈ వాల్యూ ఎంత? ఈ వాల్యూ ఎంత? రెండో ఎగ్జాంపుల్, రైట్. ఇదేమో దీర్ఘ చతురస్రము, ఇదేమో దీర్ఘ చతురస్రము. ఇదేమో 25. ఇది ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. ఏబిసిడి ఏమో రెక్టాంగిల్, ఏబిసిడి ఏమో రెక్టాంగిల్, దీర్ఘ చతురస్రము. ఇదేమో 90 డిగ్రీలు. ఇది 7 గనక అవుతే ఏబిసిడి ఏరియా అంతా. ఇది చాలా సింపుల్ కాన్సెప్ట్, కానీ సింపుల్ అర్థమవుతూనే మనకు లెవెల్ 2, లెవెల్ 3 ప్రాబ్లమ్స్ చాలా ఈజీగా అర్థమవుతుంది, రైట్. 1160-61లో 11 అనేది 3-5. ఉపేందర్ రెడ్డి, నేనేమన్నానయ్యా కాన్సెప్ట్, మీరు కొంచెము కన్ఫ్యూజ్ కాకుండా చాలా జాగ్రత్తగా వినాలి. 11, 60, 61 మీరు అడిగిన డౌట్. దీంట్లో ఏదో ఒక నంబరు, అదే నంబర్ 3 తోటి డివైడ్ అవ్వచ్చు, 4 తోటి డివైడ్ అవ్వచ్చు, 5 తోటి డివైడ్ అవ్వచ్చు. 3 నంబర్లో ఒక నంబర్ 3 తోటి డివైడ్ అయి ఉండాలి. మిగతా నంబర్ 4, 5 అని నేను చెప్పలేదు, మీరు అనుకుంటున్నారు, రైట్. అదే నంబర్ 3 తోటి అవ్వచ్చు, 4 తోటి అవ్వచ్చు, 5 తోటి అవ్వచ్చు. అవుతుంది కదయ్యా, 3 తోటి, 4 తోటి, 5 తోటి, రైట్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ డౌట్ అందరికీ అర్థమైందా? 3 నంబర్లో ఒక నంబర్ 3 తోటి, ఇంకో నంబర్ 4 తోటి, ఇంకో నంబర్ 5 తోటి అని నేను అనలేదు. 3 నంబర్లో ఒక నంబర్ 3 తోటి డివైడ్ అయి ఉండాలి, 4 తోటి డివైడ్ అయి ఉండాలి, 5 తోటి డివైడ్ అయి ఉండాలి. అది సేమ్ నంబర్ కావచ్చు, లేకుంటే సపరేట్ నంబర్ కావచ్చు, రైట్. 3, 4 తోటి ఒక నంబర్ ఉండొచ్చు, 4, 5 తోటి ఒక నంబర్ ఉండొచ్చు, 3, 5 తోటి ఒక నంబర్ ఉండొచ్చు. అందరికీ ఈ డౌట్. అందుకే నేను చెప్పే సెంటెన్సెస్ని చాలా జాగ్రత్తగా వినండి సార్. దీన్ని మనము యాక్టివ్ లిజనింగ్ అని అంటాము. ఎదుటి వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా నీట్గా మనకు రైట్ వింటే వాడు చెప్పే మాట అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఒక ఐస్ క్యూబ్ లాగా ఫస్ట్ టోడు సెకండ్ టోడికి చెప్తాడు, కొంచెం కరిగిపోతుంది. రెండో టోడు మూడో టోడికి చెప్తాడు, కొంత కరిగిపోతుంది. కరిగిపోయి ఏడో టోడు ఎనిమిదో టోడు దగ్గరికి ఏం మిగలదు, ఒక చుక్క నీళ్లు తప్పించి. దీన్ని ఇంగ్లీష్లో చైనీస్ విస్పర్ అని అంటాము. అంటే మనము జనరల్గా ఉండే గాసిప్స్. ఒకడు ఏదో చూస్తాడు, వాడేదో అనుకుంటాడు, ఆ ఉన్నదేదో మూడో టోడికి చెప్తాడు, మూడో టోడికి ఒకలాగా అర్థమవుతుంది, ఆడికి అర్థమైంది నాలుగో టోడికి చెప్తాడు. అట్లేమైపోతుంది, ఆ సబ్జెక్ట్ మొత్తం కిచిడీగా మారిపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా వినాలి సార్. మ్యాథ్స్ అయినా ఏదైనా సబ్జెక్ట్ యాక్టివ్ లిజనింగ్ ద్వారా వస్తుంది. అంటే చక్కగా 2-3 సార్లు ఆ సెంటెన్స్ మీకు అర్థమవుతే ఏం డౌట్ ఉండదు. ఉపేందర్ క్లియర్ అయింది అనుకుంటా. ఇక్కడ చూడండి సార్, నాకు ఇది కీ పాయింట్ 6 చాలా ఇంపార్టెంట్, రైట్. నాకు ఆన్సర్ల ఇంపార్టెంట్ కాదు, ఈ కీ పాయింట్ 6 నాకు బిల్డింగ్లో ఫౌండేషన్ లాగా సార్. ఇది మనకు కరెక్ట్గా పడితే బిల్డింగ్ పైకి ఫ్లోర్లు లేపుకుంటూ పోవచ్చు. ఇక్కడ ఏముంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఇది 2x13, ఇది 2x5, 2x5. ఇది ఏమవుతుంది, 5, 13. నాకు 5 ఒకటి వచ్చింది, 13 ఒకటి వచ్చింది, మిగిలింది ఏంటి, 12. ఇది 12. అన్ని 2 తోటి మల్టిప్లై చేస్తున్నా, ఇదంతా 24. ఇది ఒక పద్ధతి. చాలామంది ఈ పద్ధతి చూసుంటారు. నేను ఆప్షన్లు ఇస్తే ఎలా ఇస్తానంటే, సపోజ్ అది 24 ఉంది, ఇది 24, ఇది 24, ఇది 25, ఇది 20 అనుకోండి. నాకు ఏబి వాల్యూ ఎంతనో కావాలి.
చిన్న నంబర్లకు మీకు ఈజీగా ఆన్సర్ వచ్చింది. 2x13 2x5 ఇది 2x12 ఈజీగా వచ్చింది. అది 3 డిజిట్స్ 4 డిజిట్స్ ఇచ్చాను అనుకోండి, మీరు కొంచెం టెన్షన్ పడతారు. ఆర్ యు ఆల్ విత్ మీ? 4 డిజిట్లు ఇచ్చాను అనుకోండి, ఏమైపోతుంది సార్? సపోజ్గా మీకు క్వశ్చన్ ఇట్లా ఇచ్చాను అనుకోండి, 156 రైట్, ఇది 144, ఇదెంత అని అడిగాను అనుకోండి, టక్కున వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. కాబట్టి ఆన్సర్ ఆప్షన్ ఎలిమినేషన్ అని ఇంకో అప్రోచ్ ఉంది, అది చూడండి సార్. అది ఏమవుతుందంటే లాజిక్ చూడండి సార్, AB² ప్లస్ 10² ఈక్వలెంట్ టు 26². ఇది చూడండి సార్. ఒకటి ఏం చేస్తారు, 26² నుంచి 100 తీసేస్తారు, ఆన్సర్ కనుక్కుంటారు. కరెక్ట్ పద్ధతి. యూనిట్ డిజిట్ ద్వారా సాల్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. మనకు 2 ఇచ్చి 3వది కనుక్కోవాలి. ఎక్కువ అంకెలు ఉన్నప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది సార్. ఇక్కడ చూడండి సార్, ఇదేమో 13 తోటి డివైడ్ అవుతుంది. ఇది 13 వేసుకుంటాను, లేకపోతే ఏ వాల్యూ 13 వేసుకుంటాను. 13 వేసుకుంటే ఇక్కడ చూడండి సార్, ఇదేమో 13 తోటి డివైడ్ అవుతుంది. ఫస్ట్ ఆప్షన్ ఇది కూడా 13 తోటి డివైడ్ అవుతే 13 తోటి డివైడ్ అయిన నంబర్ 13² నుంచి తీసేస్తే ఇది కూడా 13 తోటి డివైడ్ అవ్వాలి. కానీ 10² కావట్లేదు, ఇది తీసేసాను. 6² 76, ఇదేమో 6, ఇదేమో 0. 25², 5² ఎంత? 25. 5 + 0 5, 6 అయ్యే ఛాన్స్ లేదు, తీసేశాను. 20², ఇదేమో 0, ఇదేమో 0, ఇది 6. 0 + 0 6 అయ్యే ఛాన్స్ లేదు. కాబట్టి 3 ఆప్షన్లను తప్పు అని చెప్పి ఈ ఆప్షన్ కరెక్ట్ అని కూడా నేను చెప్పొచ్చు. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. AB² ప్లస్ 10² ఈక్వలెంట్ టు 26². చూడండి సార్, నంబర్ని మర్చిపోండి. మనం ఏం చేస్తున్నాము, అది 2 డిజిట్స్ బదులు 3 డిజిట్స్ ఇచ్చినా, 4 డిజిట్స్ ఇచ్చినా, 5 డిజిట్స్ ఇచ్చినా ఆన్సర్ ఆప్షన్స్ కళ్ళ ముందు ఉంటే ఇది తప్పు తప్పు అని చెప్పే కొన్ని మెథడ్స్ నేర్చుకుంటున్నాం. 6² 36, ఇది 6, ఇది 0. అంటే ఇది 6 కావాలి, ఇది 6 కావాలి. ఉన్నారు కదా సార్? ఏ నంబర్ని స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ 6 వచ్చింది? 5² 25 కాదు, 4² 16, ఎస్, 3² 9. అంటే ఏ నంబర్ని స్క్వేర్ చేస్తే 6 వచ్చిందో అదే నంబర్ ఆన్సర్. సపోజ్గా మనకు 2 ఆప్షన్స్ ఉన్నాయనుకోండి, డిజిటల్ సమ్ యూస్ చేయొచ్చు, లాస్ట్ 2 డిజిట్స్ కూడా మనము యూస్ చేసుకోవచ్చు. ఆర్ యు ఆల్ విత్ మీ? దయచేసి ఆన్సర్లు నా క్లాసులో మీరు చెప్పొద్దు సార్. నేను ఆన్సర్లు అనేటి ఎఫెక్ట్, నేను జిడ్డు కృష్ణమూర్తి ఎడ్యుకేషన్ సిస్టమ్ని బాగా గౌరవించే పర్సన్ని. అంటే రైట్, ఎవరో ఒక స్టూడెంట్ వచ్చి ఏమన్నాడంటే, సార్ మీరు లెక్కలు బాగా చెప్తారట, ఆర్డినరీ స్టూడెంట్ని ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తయారు చేయగలుగుతారా సార్? రైట్, మీ దగ్గర 6 నెలలు కోచింగ్ తీసుకుంటే అని అన్నాడు. నేను నవ్వుకొని అతనికి ఆన్సర్ ఏం చెప్పానంటే, రైట్, ఆర్డినరీ స్టూడెంట్ని కొంచెం ఎక్స్ట్రా ఆర్డినరీగా మాత్రమే సాల్వ్ చేయగలుగుతాను అన్నాను. ఆర్డినరీ స్టూడెంట్ని ఎక్స్ట్రా ఆర్డినరీగా చేయలేను. ఆర్డినరీ ఉన్న స్టూడెంట్ని నా యొక్క 17 సంవత్సరాల అనుభవంతో కొంత ఎక్స్ట్రా ఆర్డినరీగా మాత్రం చేయగలుగుతానన్నాను. ఇంకో స్టూడెంట్ వచ్చి నన్ను ఇంకో డౌట్ అడిగాడు, సార్ ఈ గురువులు వీళ్ళందరూ కూడా ఇంత బియర్డ్ తోటి ఉంటారు ఎందుకు సార్ అని అంటే, నీ క్వశ్చనే తప్పు. అలా వాళ్ళని అడగకుండా, అంటే పెద్ద పెద్ద వేదాలు చెప్పేటోళ్ళందరూ గడ్డంతో ఉంటారు సార్ ఎందుకనంటే, నేను అన్నాను ఆ క్వశ్చన్ వాళ్ళని అడగకుండా గడ్డం వచ్చేది అనేది ఒక న్యాచురల్ థింగ్, దాన్ని క్లీన్ షేవ్ చేసుకోవడం అనేది అన్యాచురల్ థింగ్. గురువులను ఆ క్వశ్చన్ అడగకుండా అన్యాచురల్ థింగ్స్ చేస్తున్న హ్యూమన్ బీయింగ్ని క్వశ్చన్ అడుగు అని అన్నాను. మనము చూసే విధానంలోనే కాన్సెప్ట్ ఉంటుంది సార్. రైట్, మనకు ఒక బ్యూటిఫుల్ సేయింగ్ ఉంది ఋగ్వేద 3వ చాప్టర్లో. ఏమంటాడంటే, చాలా జాగ్రత్తగా వినండి సార్, ఏమంటాడు అనంటే, యువర్ ఫెయిత్ ఇన్ ది ఆబ్జెక్ట్ ఈజ్ మోర్ పవర్ఫుల్ దాన్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్ అంటాడు. రైట్, మీకు ఒక దాని మీద ఉన్న నమ్మకము
ఆ సబ్స్టెన్స్కి పవర్ క్రియేట్ చేస్తుంది. నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఇంకో వ్యక్తికి ఆ రాయి, కానీ ఆ రాయి మీద ఉన్న కుంకుమ మీకు చేతులు జోడించి నమస్కారం చెయ్యాలి అని అనిపిస్తుంది. సపోజ్గా మీ పర్సులో ఉన్న అమ్మ ఫోటో మిగతా వాళ్లకు తనొక స్త్రీ, కానీ నీకు జన్మనిచ్చిన తల్లి, ఆ తల్లి కోసం ఏదో చెయ్యాలి అని అనిపిస్తుంది. మళ్ళీ రిపీట్ చేస్తాను, యువర్ ఫెయిత్ ఇన్ ది ఆబ్జెక్ట్. మీకు ఒకరి మీద నమ్మకము, ఆ నమ్మకమైన వస్తువుగా అది మారుతుంది. వస్తువులో ఏం లేదు, మీ నమ్మకమే ఆ వస్తువుగా మారుతుంది. ఒక నిమిషం కొంచెం చెప్పాలి అని అనుకుంటే, అంతా అయిపోయిన తర్వాత సీత రాముడి దగ్గరికి వచ్చిన తర్వాత రాముడు హనుమంతుడి దగ్గర అడుగుతావు, హనుమంత నువ్వు నాకు ఇంత గొప్పగా హెల్ప్ చేశావు, రైట్, నువ్వు ఏదైనా కోరుకో అనంటే, నేను రాముడి దగ్గరనే ఎప్పుడు ఉండాలనుకుంటున్నాను అని అంటే, రాముడు ఒక మాట అంటాడు, ఈ జన్మలో నేను రాముణ్ణి, నెక్స్ట్ జన్మలో నేను విష్ణువుని. సో నువ్వు నెక్స్ట్ జన్మలో విష్ణువు పక్కన ఉండాలనుకుంటే నాతో రావంటే, హనుమంతుడు అంటాడు, నేను రాముడి పక్కన ఉండాలనుకుంటున్నాను, రాముడు పేరు మారినా నేను రాముడి దగ్గర ఉండాలనుకోవట్లేదు అని అంటే, రాముడు హనుమంతుడిని చూసి నవ్వి ఒక మాట అంటాడు, పిచ్చోడా, నెక్స్ట్ జన్మలో కూడా నేనే, నా పేరు మారుతుందంతే అనంటే నేను రాముడి దగ్గర ఉంటానంటే, పిచ్చోడా నీకు చెప్పేది అర్థం కావట్లేదు, ఒకరోజు రాముడు అనే నేను, మనిషినైన నేను చనిపోతాను, అప్పుడు నువ్వు ఎలాగైతే ఉంటావంటే, హనుమంతుడు నవ్వుకుంటూ ఒక ఆన్సర్ చెప్తాడు, రాముడనే నువ్వు చనిపోతావు, అది నాకు విషయం తెలుసు, కానీ కొన్ని సంవత్సరాలు అయ్యే కొద్దీ ప్రతి ఒక్కరూ నీ నామము చేస్తూ శ్రీరామ 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 అంటారు. అన్న ప్రతి చోట, రామకోటి రాసే ప్రతి చోట నా రాముడు ఇంకా బ్రతికున్నాడు అని చెప్పి ఆ రామకోటి రాసే పక్కన ఏడుస్తూ కూస్తూ నువ్వు ఇంకా బ్రతికున్నావు అని ఉంటాను. ఇప్పటికీ ఋగ్వేదాలో ఇప్పటికీ రాసుంది, రామజపం చేసే ప్రతి చోట హనుమంతుడు ఏడుస్తున్నాడని, హనుమంతుడు రాముడు బ్రతికున్నాడు అని చెప్పి ఏడుస్తున్నాడు అనుకుంటారు. బైబిల్ అనేది ఒక మహా గ్రంథము, మిగతా వాళ్లకు ఆ పుస్తకము, కానీ అది నమ్మే చాలామందికి అదొక వే ఆఫ్ లివింగ్. ఖురాన్ అనేది ఒక పుస్తకము, మనిషి బ్రతకడానికి రైట్ నిర్దేశించిన అన్నీ కూడా ఫిలాసఫీస్ ఆఫ్ లైఫ్ ఉన్న వాళ్లకు అది పవిత్ర గ్రంథము. ఖురాన్ ఎలా అయితే ముస్లింలకో, బైబిల్ ఎలా అయితే క్రైస్తవులకో, భగవద్గీత ఎలా అయితే హిందువులకో, అవన్నీ పుస్తకాలు. మనము వాటి వైపు చూసే దాన్ని బట్టి అది మనకు పవర్ని క్రియేట్ చేస్తుంది. అమ్మా నాన్న ఇంత కష్టపడుతున్నారు, ఆ కష్టానికి తగ్గ ఫలితం రావాలి అని నీకు మనకి కనిపిస్తే, మా అమ్మను నేను దుబాయ్కి తీసుకెళ్ళాలి, మా అమ్మ అప్పులో పెట్టిన డబ్బులన్నీ కూడా నేను తీసుకొని వెళ్ళాలి, రైట్, మా నాన్నకు నేను పొలం అమ్మాడు, ఆ పొలం తీసుకొని వెళ్ళాలి. ఎన్నిసార్లు మనము కూర్చొని ఉన్నప్పుడు మీరు ఎవ్వరికీ సంజాయిషీ చెప్పాల్సిన అవసరం లేదు సార్. మీ మనస్సాక్షి ఎప్పుడూ కూడా మీతో మాట్లాడుతుంది. ఆ మనస్సాక్షి మాటల్ని, అంటే మీరు చదవకుండా నైట్ మొత్తము కూడా వాట్సాప్ ఫేస్బుక్ల మీద చాటింగ్ చేసి రిజల్ట్ వచ్చి రానప్పుడు అప్పుడు మీకు మనస్సాక్షి చెప్తుంది. చెబుతున్నప్పుడు నువ్వు కాపాడాలి. ఎంతమంది కొన్ని సంవత్సరాలు అయిపోయి, నాకు ఒక ఫ్రెండ్ ఉంది, మ్యారీడ్ ఉమెన్, అనిల్, నేను నీతోటి వాళ్ళ భర్తతోటి కలిసి వచ్చి మా ఇంటికి ఒకటి అంది, నేను నీతోటి టైం స్పెండ్ చేసిన ప్రతిసారి మా ఆయన కొంచెం తాగుడు తగ్గిస్తున్నాడంటే నేను నవ్వుకుంటూ తనతో అన్నాను, మీ ఆయనను మా ఇంట్లో ఉండమను, తాగుడే మానేస్తాడు, రైట్. ఎప్పుడో 10 రోజులకోసారి రాగానే అనిల్ సార్ మోటివేట్ చేశాడు, నేను ఈరోజు తాగను, ఎక్కువ పని చేస్తా అని అంటున్నావు కదా, ఒక 10 రోజులు నాతో ఉండమను. దీని అర్థం ఏంటంటే, మనము అయస్కాంత శక్తి అని ఒకటి ఉంటుంది సార్, లా ఆఫ్ అట్రాక్షన్. మీరు రోండా బ్రైన్ ద సీక్రెట్ బుక్ చదివితే, మీరు ఎలా అయితే మీరు నేర్చుకుంటున్నారో అది మీకు ఆలోచన ధోరణి మారుతుంది. అంటే ఒక 100 గంటలు మీరు కోర్స్ తీసుకున్న మీరు, అనిల్ సార్ ఇలా ఆలోచిస్తున్నాడని, అనిల్ సార్ లేనప్పుడు కూడా ఒక సిట్యుయేషన్ని అలానే ఆలోచిస్తారు, రైట్. మళ్ళీ నేను ఆ లైన్ చెప్తాను, యువర్ ఫెయిత్ ఇన్ ది ఆబ్జెక్ట్. మీకు ఏ వస్తువు అయినా దాని మీద మీకు నమ్మకం ఉంటే ఆ వస్తువు మీకు నమ్మకమైందిగా మారుతుంది. యువర్ ఫెయిత్ ఇన్ ది ఆబ్జెక్ట్, రైట్.
కన్వర్ట్స్ దట్ ఆబ్జెక్ట్ ఇంటూ అన్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఫెయిత్. అది టెంపుల్ అయినా, మాస్క్ అయినా, ఒక చర్చ్ అయినా, ఏదైనా మనం వెళ్ళేది మనిషి బ్రతకడానికి రెండు థింగ్స్ కావాలి సార్. ఒకటి ఆశ, ఈరోజు కష్టపడితే రేపు బాగా బ్రతకగలుగుతా అన్న ఆశ. ఇంకొకటి అవసరము, అంటే ఈరోజు నేను ఈ పని చేయకపోతే ఇంట్లో ఉన్న తండ్రి అనుకుంటాడు, ఈరోజు నేను ఉద్యోగానికి వెళ్ళకపోతే రేపొద్దున మా ఇంట్లో అందరూ పస్తునుంటారని. ఆశ అండ్ అవసరమే మనిషిని ముందుకు నడుపుతుంది సార్. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే అన్నిటినీ కూడా సొల్యూషన్ నువ్వే, కర్త నువ్వే, కర్మ నువ్వే, క్రియ నువ్వే. ఆర్ యు ఆల్ విత్ మీ? ఈ లాజిక్ అందరికీ అర్థమైందా? దీని మీద మళ్ళీ నేను డీటెయిల్డ్గా డిస్కస్ చేస్తాను సార్. సో 2:12 నేను మళ్ళీ ఆన్సర్ ఆప్షన్లు కొన్ని క్వశ్చన్లు ఇచ్చినప్పుడు మళ్ళీ వస్తాను. ఇక్కడ చూడండి సార్, ఇది 25, ఇది 7. ఇది ఎంత అవుతుంది? 7² 2. 7, 24, 25. ఇదెంత అవుతుంది? 7. ఇదెంత అవుతుంది? 24. ఈ చతురస్రం యొక్క వైశాల్యం ఎంత? 7 × 24. ఇక్కడ కూడా మనము ఆన్సర్ ఏదైతే 8 తోటి లేదో దాన్ని మనము తీసేస్తాము, తీసేస్తాము. అందరికీ అర్థమైందా సార్? 7, 24, 25. 7, 24, 25. ఈ క్వశ్చన్లో ఏదైనా డౌట్ ఉందా? రైట్, నేను రిపీట్ చేస్తున్నాను. యువర్ ఫెయిత్ ఇన్ ది ఆబ్జెక్ట్ gives power to that object. Your faith in the object becomes the object of faith for you. Right? ఫోటో పెట్టుకొని ఇప్పుడు మా అమ్మ చనిపోయింది. మా అమ్మ నా దృష్టిలో నాకు ఒక దేవత. ఎందుకనంటే నేను నాలో ఇంత టాలెంట్ ఉందా లేదా అని చెప్పి నేనే నమ్మనప్పుడు మా అమ్మ నన్ను నమ్మింది. చదువు అనే ఒక గొప్ప ఆయుధాన్ని నాకు ప్రసాదించింది. అందుకే నేను క్లాస్ చెప్పే ప్రతి చోట రైట్, నేను మా అమ్మ దేవుడి పటం పెట్టి మా అమ్మ నా క్లాస్ వింటుంది అని నేను క్లాస్ చెప్తాను. అలానే మీ తల్లిదండ్రులు, నేను మా అమ్మ గురించి మాట్లాడట్లేదు, అమ్మ అనే ఒక 2 అక్షరాల శబ్దము, అది దేవుడు తనను తాను పుట్టించలేక అమ్మా నాన్నల్ని పుట్టించాడు అని గొప్ప మహానుభావులు చెప్తారు. ఇదందరికీ అర్థమైంది కదా సార్?